పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు చంద్రబాబు. అందుకే పోలవరమే ధ్యాసగా పనిచేస్తున్నట్లు సీఎం శాసనసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శాసనసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చపై సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టినట్లేనని అన్నారు బాబు. కరువు నివారిస్తే రాష్ట్ర రైతులు బంగారం పండిస్తారన్నారు. వైసీపీ విధ్వంసం కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అమరావతి, పోలవరం రెండు కళ్లు అన్న సీఎం వాటి నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించాలంటే నదులు అనుసంధానం చేయాల్సిందేనని అన్నారు చంద్రబాబు. గోదావరి, పెన్నా, వంశధార నదులను అనుసంధానించడం తన జీవితాశయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని నదుల అనుసంధానానికి 70,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని, దీనికి వినూత్న ఆలోచనలు చేయాలని శాసనసభ్యులకు సీఎం పిలుపునిచ్చారు. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ డయాఫామ్ వాల్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుందంటాడు. అంటే సబ్జెక్ట్ తెలుసు, అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ లూజ్ సాయిల్స్ లో ఈ కాంక్రీట్తో డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది. అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని అది కూడా మీరు చూస్తే 2 కిలోమీటర్ల పొడవు, 100 మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫామ్ వాల్ వెళ్ళింది. ఆ సాయిల్ని బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది. ప్రపంచంలో 2-3 కంపెనీలు తప్ప ఎక్కడా లేవు. అలాంటి కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించాం, చేశాం. ఇవన్నీ చేసే దిశ స్పిల్వే గేట్స్ అన్ని డిజైన్లు సిద్ధం చేయడం, గేట్లన్నీ ఎక్కడిక్కడ ఎరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పీపీఏ కానీ అదే మరి సిడబ్ల్యూసీ కానీ వాళ్ళందరూ అనుమతులు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నితిన్ గడ్కరీని తీసుకొచ్చాం. నేను అబ్రాడ్ పోతాను, నాగ్పూర్కి వెళ్ళాను. అదే దేశగా పనిచేశాం, ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం. దీనివల్ల మీరు ఆలోచిస్తే అధ్యక్ష, గేట్లు పెట్టగలిగాం, స్పిల్వే చేశాం, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేశాం. అన్ని కూడా సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు పోయి 72% పనులు పూర్తి చేశాం. 28 సార్లు నేరుగా వెళ్ళాను ప్రాజెక్టు దగ్గరికి, 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కేంద్రం ఒకసారి డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా రీఎంబర్స్మెంట్ తెచ్చుకున్నాం. అన్ని ఇది చేశాం కాబట్టి 72% పూర్తయింది. అదే ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే 2020-21కి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది. అలాంటి ప్రాజెక్టు దిశ ఒక పక్క రీహాబిలిటేషన్ కోసం R&R ఇచ్చాం, బిల్డింగ్లు కట్టాం, ఎన్ని చేయాలో అన్ని చేసి వెళ్ళాం. 2025 జనవరి నుంచి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, ప్రధాన కట్టడమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ను సమాంతరంగా నిర్మిస్తామని వెల్లడించారు. 2026 మార్చి నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని సీఎం శాసనసభలో ప్రకటించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 పూర్తి చేస్తామని వెల్లడించారు. 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టొచ్చని సీఎం తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులను పరుగులు పెట్టించామన్నారు. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో 72% మేర పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తో పోలవరాన్ని ధ్వంసం చేసిందన్నారు. 2019లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చుంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అన్నారు సీఎం చంద్రబాబు.
2020 ఆగస్టులో వచ్చిన వరదల కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు హైదరాబాద్ ఐఐటీ నిపుణులు ధృవీకరించారని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టర్ను మార్చవద్దని కేంద్ర జలమండలి చెప్పినా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియకుండా అప్పటి వైసీపీ సర్కార్ కాంట్రాక్టర్ను మార్చేసి పోలవరాన్ని ఏడాదిన్నర పాటు దిక్కు లేకుండా వదిలేసిందని ఆక్షేపించారు. అప్పటి వరదల కారణంగానే డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నదని సీఎం అన్నారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గపు ఆలోచన కారణంగా ఇప్పుడు కొత్తగా మరో డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి 990 కోట్ల రూపాయలు వ్యయమవుతుందన్నారు బాబు. మరమ్మతులు చేయాలన్నా 440 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్తదే నిర్మించాలని సాంకేతిక నిపుణుల కమిటీ సూచించిందని సీఎం పేర్కొన్నారు. దీంతో పాటు జగన్ సర్కార్ చేసిన విధ్వంసం కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, దీంతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు చంద్రబాబు. టీఎంసీకి క్యూసిక్లకు తేడా తెలియని వ్యక్తులు కూడా వైసీపీలో మంత్రులుగా పనిచేశారని, మరికొందరు అవగాహన లేక తనను అవహేళన చేశారని అన్నారు చంద్రబాబు. అధికారులందరినీ మార్చాడు. కాంట్రాక్టర్ లేడు, అధికారులు లేడు. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉధృతంగా వస్తే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది. దేశంలో ఇంత ప్రమాదమైన నది ఎక్కడా లేదు. అందుకే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రాజెక్ట్ని అంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, చేతగానితనం, అదే మరి విధ్వంసం, ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ని నాశనం చేసే పరిస్థితి వచ్చే దిశ 15 నెలల్లో ఆ సైట్లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు అక్టోబర్లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫ్రమ్ వాల్ పైన వెళ్ళాయి. దాంతో పూర్తిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని నిర్ణయించలేకపోయారు. పైన ఏమి కనపడదా చేశారు వీళ్ళకు. దెబ్బతిని కింద తినింది. దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం 5 ఏళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అధ్యక్ష, సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ని పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన దిశ దానిపైన మళ్ళీ ఏం చేయాలో భర్జన పడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి, ఇంకా కెనడా నుంచి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత 4 దిక్కుల దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాల్ కట్టాం. 4 దిక్కుల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది. కానీ గ్యారంటీ లేదు. భర్జన చేశారు, ఆలోచించారు, కడాన ఒకటే నిర్ణయించారు. ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు. అధ్యక్ష, కొత్త డయాఫ్రమ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల. అధ్యక్ష, సరైన సమయానికి ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని ఉండేవారని చంద్రబాబు అన్నారు. కృష్ణా డెల్టాతో పాటు యావత్ రాష్ట్రం సుసంపన్నమై ఉండేదన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టుకైనా టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు తామే ప్రారంభోత్సవం చేశామని, పూర్తి కూడా తామే చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సహకారంతో 45.72 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేస్తామన్నారు. తద్వారా 350 టీఎంసీల నీటిని వినియోగించుకోగలుగుతామని తెలిపారు చంద్రబాబు. పోలవరం పూర్తయి ఉంటే దిశ 194 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం. రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం. దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర కృష్ణా డెల్టాకే 100 టీఎంసీ నీళ్లు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా
రెండు కూడా ఇది అవుతుంది. ఇంకో పక్కన ఏదైతే నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ వరకు తీసుకుపోతే అక్కడ 150 టీఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. రాయలసీమకు తీసుకుపోతే ఇంకన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దిశ గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నదుల అనుసంధానం తన జీవితాశయమని సీఎం స్పష్టం చేశారు. దీనికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు బాబు. 5 ఏళ్ల కాలానికి మొత్తం రెట్టింపు అవుతుందని సీఎం వెల్లడించారు. నదుల అనుసంధానం ప్రాజెక్టుకు వినూత్న ఆలోచనలు చేయాల్సిందిగా శాసనసభ్యులను సీఎం కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాజెక్టులకు 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి మళ్లించుకునేందుకు అవకాశం ఉందన్నారు. పోలవరం నుంచి ఇచ్చాపురంలోని బహుదా నది వరకు ఆ నీటిని అవసరమైన చోటికి తరలించుకునే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి 80 టీఎంసీలు తరలించడంతో పాటు ఎగువన శ్రీశైలంలో పొదుపు చేసిన నీటిని హంద్రీనీవా, గాలేరు నగరి ద్వారా చిత్తూరు వరకు తరలించుకోవచ్చునని సీఎం తెలిపారు. వెలిగొండ ద్వారా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నీరు అందించేలా కార్యాచరణ చేపడతామన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాజెక్టుల అనుసంధానం కూడా హైబ్రిడ్ విధానంలో చేపట్టాల్సి ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే మరి వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి, తారక రామాతీర్థ సాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్, మధ్యవలస, జంజావతి, వంశధార, నాగావళి అనుసంధానం కూడా దిశ. అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారని. సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 200 టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్, అక్కడి నుంచి అప్పర్ పెన్నార్, పక్కన మిడ్ పెన్నార్, చాగల్లు, అక్కడి నుంచి భైరవాని తిప్ప, మీ ప్రాజెక్టులన్నీ కూడా హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2లో, గాలేరు నగిరి ఫేజ్ 1, ఫేజ్ 2, తెలుగు గంగ ప్రాజెక్ట్, కేసీ కెనాల్, తుంగభద్ర లో లెవెల్, హై లెవెల్ కెనాల్స్, శ్రీశైలం రైట్ బ్రిడ్జ్ కెనాల్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్న, వేదావతి, గురు రాఘవేంద్ర, వెలిగల్లు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్షాలు రాయలసీమలో వస్తాయి. ఇవన్నీ చేయగలుగుతున్నాం. నాకు ఒక్కటే ఆలోచన ఉంది. ఈరోజు తుంగభద్ర నుంచి, గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి. కానీ ఒకే ఒక బాధ, ఏ విధంగా తీసుకోవాలో ఆలోచిస్తాం. కర్నూలు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకొచ్చాం. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ కిందికి వెళ్ళండి, రైట్ మెయిన్ కెనాల్. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్, ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ SLBRC అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం. అక్కడ నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎట్లా నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి 2 చూస్తే NSLC నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఆ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి, ఖమ్మం నుంచి నందిగామ, తిరువూరుకు వచ్చి ఆ నీళ్లు నూజివీడు వరకు వస్తాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి నదుల నుంచి 5,100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కూటమి సర్కార్ 845 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగిందని సీఎం వివరించారు. వరుణదేవుడు తమ పార్టీ అని చెప్పుకునే ప్రభుత్వం కేవలం 400 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేయలేకపోయిందని ఆక్షేపించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టుదలతో ప్రాజెక్టుల వెనుక పడుతున్నారని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శాసనసభలో దాదాపు గంటంబావు సుదీర్ఘంగా ప్రసంగించారు.